హలో గైస్, అందరికీ నమస్తే. నేను మీ అజిత్ సత్తుపల్లి లోకల్ బాయ్. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే యమహా MT-15 ఉంది కదా, దీని ఫుల్ రివ్యూ ఇవ్వడానికి అయితే నేను వచ్చాను. అండ్ చాలామందికి డౌట్ అయితే ఉంటుంది, MT-15 కొనాలా వద్దా అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. సో వాళ్ళ కోసమే నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. అండ్ నాకు ఈ బైక్లో మెయిన్ నచ్చింది ఫస్ట్ పాయింట్ ఏంటంటే హెడ్ లైట్. సో చూడ్డానికైతే చాలా బాగుంది హెడ్ లైట్. ఐస్ అనేది బ్లింక్ అవుతుంటే ఇంకా బాగుంది. ఇది యాక్చువల్లీ ఇట్లా రాదు. సో మా ఫ్రెండ్ అయితే పెట్టించేసాడు ఇట్లా. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ టైర్ నాకు చాలా అంటే చాలా నచ్చింది. ఇది నార్మల్ టైర్ కాదు, ట్రాక్ టైర్. అది మనోడు పెట్టించాడు. సో ఇది రెయిన్ సీజన్ కదా, బ్యాక్ మడ్ గడ్ కూడా పెట్టించాడు. అసలు అయితే ఇట్లా ఉండదు బైక్ అంతకుముందు. సో రీసెంట్గా పెట్టించాడు అది. సో లుక్స్ పరంగా చూసుకుంటే బైక్ అయితే ఇట్లా ఉంది. సో నేనైతే ఒకసారి దీన్ని డ్రైవ్ చేసి ఎట్లా ఉంది, దీన్ని తీసుకోవచ్చా లేదా అని చెప్తాను. దీని ఫుల్ డీటెయిల్స్ అయితే నేను లాస్ట్లో చెప్తాను. అండ్ మనకి ఇక్కడ డిస్ప్లే చూస్తున్నారు కదా ఎట్లా కనబడుతుందో మీటరు. సో నాకు ఇంకోటి ఏంటంటే లెఫ్ట్ సైడ్లో హారన్ ఉంది కదా, హారన్ పైన ఉంది, సైడ్ ఇండికేటర్ అనేది కింద ఉంది. నేను దానికి కొంచెం కన్ఫ్యూజ్ అయితే అవుతున్నాను దాని గురించి. సో దీన్ని అయితే ఒక 1 వీక్ తోలితే కానీ కొంచెం అర్థం చేసుకోవడం కష్టం. ఎందుకంటే అన్ని బైక్స్కి హార్న్ అనేది కింద వస్తుంది, ఇండికేటర్ పైన వస్తుంది. దీన్ని కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు. అదొక మెయిన్ పాయింట్ మనకి MT-15లో. బండి తోలుతుంటే చాలా బాగుంది. సో ఇది ఏంటంటే కంఫర్టబుల్గా అండ్ షార్ట్గా ఉంది. సో సింగిల్ రైడింగ్ అయితే ఇది బాగుంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ట్యాంక్ కూడా మనకి చిన్నగా ఇచ్చాడు. బాగుంది ఇది. బైక్ అయితే భలే షార్ట్గా ఉంది. ఫస్ట్ టైం డ్రైవ్ చేసేటోళ్ళకైతే కొంచెం కొత్తగా అనిపిస్తుంది. సో దీని మీద అయితే టూర్కి కూడా వెళ్ళొచ్చు, సింగిల్గా అయితే పోవచ్చు, డబుల్ అయితే కొంచెం పిల్లనికి కొంచెం ఇబ్బందిగా అయితే ఉంటుంది. అండ్ ఈ హ్యాండిల్ ఉంది కదా, ఇదైతే MT-15 హ్యాండిల్ కాదు, యమహా FZ వర్షన్ 1 హ్యాండిల్ అని చెప్పాడు మనోడు. నాకైతే చేంజ్ చేయించాడంట ఈ హ్యాండిల్ని. I think it's the way life changes when in love, yeah. I surround my soul with the positivity. That's why I don't worry about the things that I don't see, yeah. These days I don't worry about much. I think we should have some more. ఓకే, నేను ఇక్కడ లెఫ్ట్ కాగుతాను, మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను. MT-15 తీసుకోవచ్చా తీసుకోకూడదా అనేసి నేనైతే చెప్తాను ఇప్పుడు. బైక్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది. మనకి సింగిల్ రైడర్స్కి అయితే బాగుంటుంది ఇది. లైక్ మనం కాలేజీకి వెళ్ళడానికి కానీ, ఏదైనా జాబ్కి వెళ్ళడానికి కానీ, అట్లాంటి వాటికైతే బాగా సెట్ అవుతుంది ఇది. అండ్ ఇందులో నాకు నచ్చని విషయం ఏదైనా ఉందా అంటే, ఇది ఫ్యామిలీ పరంగా అయితే అసలు పనికిరాదు మనకి. ఎందుకంటే సీట్ చూసారు కదా ఎంత చిన్నగా ఉందో, ఇద్దరు కూర్చోవడానికి మాత్రమే ఉంటుంది. అప్పటికి కూడా మన బ్యాక్ పర్సన్కి అంత కంఫర్టబుల్గా అయితే ఉండదు. సోలోగా తిరగడానికి అయితే ఈ బైక్ మనకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అండ్ చూసారు కదా అంత కంఫర్టబుల్ అయితే ఉండదు ఇద్దరు కూర్చోడానికి. మనకి ఇక్కడో పర్సన్ పడతారు, ఇక్కడో పర్సన్ పడతారు, రెండో పర్సన్కి అంత కంఫర్టబుల్ కూడా అనిపించదు. సో ఫ్రంట్ నుంచి అయితే మన MT-15 చూడడానికి ఇలా ఉంది. చెప్పాను కదా హ్యాండిల్ ఇది కొంచెం పైకి ఉంది, మనోడు చేంజ్ చేయించాడంట. సో కొంచెం లాంగ్ నుంచి చూపిస్తాను మీకు. బైక్ షార్ట్గా ఉంది కాబట్టి మనం కటింగ్ తిప్పేటప్పుడు అయితే నాకు చాలా నచ్చింది. బైక్ షార్ట్గా ఉంది కాబట్టి తొందరగా విరిగిపోతుంది. బ్యాక్ సైడ్ నుంచి అయితే బైక్ ఇట్లా ఉంది మనకి. సో చూస్తున్నారు కదా ఇంత షార్ట్గా, అంత షార్ట్గా ఉంది బైక్. సో చూడండి ఇంతే ఉంది బైక్. సీట్ అయితే ఇంకొంచెం పెద్దగా ఇస్తే బాగుండే, ఇక్కడొకరు. ఈ హ్యాండిల్ని చేంజ్ చేయడం వల్ల ఏంటంటే బైక్ కొంచెం డిఫరెంట్ లుక్ కనిపిస్తుంది నాకు. సో కంఫర్ట్గానే ఉంది, బ్రేక్స్ కూడా బాగున్నాయి, ఫీచర్స్ బాగున్నాయి. ఇది మనకి ABS వర్షన్ కాబట్టి మనం బ్రేక్స్ గురించి అంత ఇబ్బంది పడే అవసరమే ఉండదు. ఫ్రంట్ నుంచి మనకైతే ఇట్లా ఉంటుంది బైక్. అండ్ ఈ బైక్ కొందాం అనుకునే వాళ్ళకైతే నేను ఒకటే సజెస్ట్ చేస్తాను, మీరు సోలోగా తిరుగుతారు, నేను కాలేజ్కి వెళ్తాను, జాబ్కి వెళ్తాను అనుకుంటే ఓకే ఈ బైక్ తీసుకోండి మీరు, పర్లేదు బాగుంది. అండ్ ఫ్యామిలీ పరంగా అయితే మీరు ఈ బైక్ నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ ఏం చేయకండి. లుక్స్ అండ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అయితే బైక్ మాత్రం చాలా బాగుంది. రివ్యూ అయితే అయిపోయింది. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి.